ये अंतरिक्षं विविञ्चयन्ति ये सर्पासो अवागमिष्ठाः ये रोचने सुमयस्याग्रस्मात् येषामास्तेषामयन्ति कामं तेभ्यः सर्पेभ्यो मधुमत्स्योऽहमि गन्धर्वानान्दरादृशां मुख्यपुष्ठाङ्गरीशिनीं ईश्वरीं सर्वभूतानां तामिहोपहये श्रियम् త్రిజగదుర్పీఠం నాగప్రతిష్ఠ ఇవాళ చాలా విశేషం అండి. 13/6/2026 ఇవాళ ఏంటంటే శని త్రయోదశి, అట్లాగే కృత్తికా నక్షత్రం కూడా కలిసి వచ్చింది. ఇవాళ నాగప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతోంది. భక్తులు విశాఖపట్నం నుంచి వచ్చారు. అయితే వాళ్ళ అబ్బాయి కానీ హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నారు. కుటుంబ క్షేమం కోసం ఇవాళ నాగప్రతిష్ఠ కార్యక్రమం చేసుకోవడం జరుగుతోంది. కుటుంబ పరంగా వచ్చారు. ఎవరైనా మీరు కూడా నాగప్రతిష్ఠ కార్యక్రమం చేయించుకోదలుచుకుంటే మళ్ళీ 19/6/2026 పంచమి తిథి, అందులోను శుక్రవారం, ఆశ్లేష నక్షత్రం చాలా అరుదుగా వస్తుంటాయి. తిథి వార నక్షత్రాలు అనేవి అట్లా కలిసి వచ్చింది అన్నమాట. శుక్రవారం ఆశ్లేష నక్షత్రం పంచమి తిథి కలిసి వచ్చింది. ఆ రోజున మళ్ళీ తిరుపతిలో నాగప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగుతాయి. మీరు ఎవరైనా నాగప్రతిష్ఠ కార్యక్రమం చేయించుకోదలుచుకుంటే వెంటనే తిరుపతిపీఠాన్ని సంప్రదించగలరు. కుజదోషం, కాలసర్పదోషం, మాతృకా దోషాలు, పితృకా దోషాలు, జాతక సమస్యలు అంటే జాతకపరంగా ఎవరన్నా దోషం ఉంది నాగప్రతిష్ఠ చేయించుకోమని చెప్పినా, అట్లాగే సంతానం లేకపోయినా, కుటుంబ సమస్యల గురించి సకలాలకి నాగప్రతిష్ఠ కార్యక్రమం ఇక్కడ చేయబడుతుంది. కాబట్టి మీకు ఎవరైనా నాగప్రతిష్ఠ కార్యక్రమం చేయించుకోదలుచుకుంటే ఈ కింది ఫోన్ నెంబర్ నుంచి సంప్రదించగలరు. వారు విశాఖపట్నం నుంచి వచ్చారు. వారు కొడుకు, కోడలు, అట్లాగే వారి ధర్మపత్ని వచ్చారు. ఇక్కడ విశేషాలు ఎలా ఉన్నాయంటే రాత్రే వచ్చారు, గత రాత్రే. అసలు ఈ పాటి కార్యక్రమం అయిపోవాల్సింది, చాలా పెద్ద వాన కురిసింది ఇవాళ, అందుకని కొద్దిగా కార్యక్రమం లేట్ అయింది. వారిని కూడా అభిప్రాయం తెలుసుకోండి. బాబు మూర్తి గారు చెప్పండి, ఎట్లా ఉంది ఇక్కడ ప్రాంతం? అది ఎలా ఉంది? ప్రాంతం అది చాలా బాగుందండి. రెండోది ఏంటంటే ఇక్కడ ఆహ్లాదకరమైన కొండలు, చుట్టూ పక్కన నది అన్నీ కూడా బాగా ఉన్నాయండి. అన్ని రకాలుగా కూడా వసతులు కూడా ఇక్కడ రాత్రి మీరు పడుకోవటానికి అది బాగుంది. వసతులు చాలా బాగున్నాయండి. ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఉండడానికి చాలా హ్యాపీగా మంచిగా ఉంది. నరసింహస్వామి చూడగానే ఏమనిపించింది? నరసింహస్వామి ఇక్కడ 8 మొహాలతో ఉన్న నరసింహస్వామి అండి. చాలా ఉందాగా ఉందండి. బాగుంది. కార్యక్రమం ఏమేం చేసుకున్నాము ఇప్పుడు దాకా తెలుసా? మండపారాధన కార్యక్రమం చేసుకున్నాము. అక్కడ మీ మహాసంకల్పం, వ్యక్తిగత సంకల్పం, 2 సంకల్పాలు చెప్పి చేసుకోవటం. అయితే కొంతమందికి జాతకాలు లేకపోయినా కూడా జాతక సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా అన్నీ తొలగిపోవాలని మనం మహాసంకల్పం చెప్పుకొని చేసుకున్నాం. మంచిదండి. ఎవరైనా ఇట్లాగే సర్పప్రతిష్ఠ చేయించుకోవాలనుకుంటే తప్పకుండా తిరుపతిపీఠాన్ని గురించి చెప్పండి. తప్పకుండా వాళ్ళందరి చేత ఆచరింప చేయొచ్చు. నాగప్రతిష్ఠ కార్యక్రమం అనేది సమస్యల గురించో, జాతక సమస్యల గురించో, లేకపోతే ఇంకోటో అనుకుని చేసుకునేది మటుకు కాదండి. అది అపోహ. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద ఇష్టంతో, భక్తితో ప్రతి ఒక్క జంట తప్పకుండా జీవితంలో నాగప్రతిష్ఠ కార్యక్రమం చేసుకుని తీరాలి. అది చాలా మహత్తరమైన పుణ్య కార్యక్రమం. కాబట్టి మీరు ఎవరైనా నాగప్రతిష్ఠ కార్యక్రమం చేయించుకోదలుచుకుంటే మమ్మల్ని వెంటనే సంప్రదించగలరు. ఆశ్లేష నక్షత్రం ఉంది, పంచమి తిథి ఉంది, మర్చిపోవద్దు. చాలా విశేషంగా వస్తుంటాయి తిథి వార నక్షత్రాలు. కాబట్టి ఈ రోజుని సద్వినియోగపరచుకోగలరని కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. వెంకటరమణ గోవింద గోవింద. ఓం నమో భగవతే సుబ్రహ్మణ్యాయ, ఓం నమో భగవతే నాగరాజాయ నమః.